సొంతింటి కల నెరవేరుతుందని ఎదురుచూసిన పేదోడి ఆశ అడియాసగానే మిగిలిపోయింది. డబుల్ బెడ్రూమ్ ఇదిగో అదిగో అని అధికారులు పాలకులు చెప్తుండటంతో నిజమే అని నమ్మారు. కొన్ని చోట్ల నిర్మాణం పూర్తి కాగా మరికొన్ని చోట్ల పిల్లల వరకు వచ్చి ఆగిపోయాయి. అక్కడక్కడ అరకొరగా నిర్మించిన ఇల్లు సైతం పంపిణీ చేయలేదు. దీంతో కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరుకోగా మరికొన్ని చోట్ల కిటికీలు తలుపులు పగిలిపోయి దర్శనమిస్తున్నాయి. ఇదే సమయంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నాయి. నల్లగొండ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. మనం కాకుల దూరాన్ని కారడవిలో లేము, చీమల దూరాన్ని చిట్టడవిలో అసలు లేము. నల్గొండ ఉమ్మడి జిల్లాలో నిర్మించి లబ్ధిదారులకు పంపించేయనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మధ్యన ఉన్న చూసుకోవచ్చు. మనం పూర్తిగా కంప చెట్లు, పిచ్చి మొక్కలు మొలిచి ఒక చిట్టడవిని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 10 సంవత్సరాలు కూడా డబుల్ బెడ్రూమ్లు అందజేస్తారన్న పేదల ఆశలు అడి ఆశలుగా మిగిలిపోయాయంటే ఈ వాతావరణం చూస్తే అదే సమాధానం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ ఉమ్మడి జిల్లాలో మొత్తం 20,000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరైనప్పటికీ కూడా కేవలం 6,360 ఇండ్లు మాత్రమే పూర్తయినప్పటికీ 1670 మాత్రమే పంపిణీ చేశారు. మిగిలినటువంటి ఇండ్లు పంపిణీ చేయకపోవడంతో ప్రస్తుతం పూర్తిగా నిర్మానుష వాతావరణంతో పాటు పూర్తిగా నిర్మించినటువంటి ఇండ్లు కూడా కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని చోట్ల కిటికీల అద్దాలు పగలడంతో పాటు తలుపులు కూడా ఊడిపోయి లోపల ఒక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా నిలిచిపోయినటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. ఇక్కడ నల్గొండ నియోజకవర్గంలో ఇది కలెక్టరేట్కి కూతవేటు దూరంలోనే నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిస్థితి ఇది. మొత్తం పూర్తిగా అద్దాలు చూసుకోవచ్చు, అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. మొత్తం దీనికైతే అద్దమే లేనటువంటి పరిస్థితి. మరోవైపు కొన్ని చోట్ల తలుపులు కూడా ఊడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని తలుపులు అయితే చెదలు పట్టిపోయినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ పూర్తిగా తాగి పడేసిపోయినటువంటి బీర్ సీసాలు ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు లోపల కొన్ని ఏదైతే లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినటువంటి ఇళ్లలో స్విచ్ బోర్డులు, ఏదైతే ఎలక్ట్రానిక్ సామాగ్రికి సంబంధించినటువంటి స్విచ్ బోర్డులు ఎక్కడ చూసినా కూడా మొత్తం పూర్తిగా పగలగొట్టి ధ్వంసం చేయబడ్డటువంటి స్విచ్ బోర్డులు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 12 నియోజకవర్గాలు ఉండగా 12 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇళ్ల పంపిణీ జరగలేదు. కేవలం 1670 ఇళ్లు మాత్రమే పంపిణీ జరిగిందని చెప్పేసి అధికార వర్గాల నుంచి అయితే లెక్కలు అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అవి పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇక నాగరిసాగర్ నియోజకవర్గం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్లు తయారైంది. ఇప్పటివరకు అక్కడ ఒక బునాది తీసినటువంటి పాపన పోలేదు. కనీసం అక్కడ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రారంభాన్ని కూడా నోచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ఈ విధంగానే వదిలేస్తే రాబోయే 1-2 సంవత్సరాల్లో పూర్తిగా ఇవి శిథిలావస్థకు చేరుకొని పూర్తిగా కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా అధికారులు కావచ్చు, అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి చర్యలు చేపడతారని చెప్పేసి కూడా ఆశిద్దాం. వీడియో సినిమాతో పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.